పేరు డాక్టర్ కొట్టే చెన్నయ్య, రిటైర్డ్ ప్రిన్సిపల్ను మరియు నంద్యాల జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా. రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఉన్న బ్రిటిష్ దొరతనాన్ని తొలగించి వారిని పెద్ద కుర్చీలో నుంచి బార్కేడ్స్ నుంచి కిందికి తెచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. కాకపోతే ఈ పై హంగులే కాదు, ఇంకా ప్రక్షాళన కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. లంచాలకు పేరుగాంచిన ఈ రిజిస్ట్రేషన్ శాఖ, రెవెన్యూ శాఖల్లో లంచాలు తగ్గించడానికి ఏమైనా చర్యలు తీసుకోవాలని 90% ప్రజలు కోరుకుంటున్నారు. లంచాలే కాదు, జాప్యాన్ని కూడా తగ్గించాలనే వారి కోరిక. ఈ రెండు శాఖల్లో బాధ్యత అనేది కనపడదు. డబ్బులు తీసుకుంటారు, విపరీతమైన జాప్యం. జనాలకు విసుగు వచ్చి ముఖ్యంగా రెవెన్యూ శాఖ తీరుకు ఆత్మహత్యలు చేసుకున్నారు, హత్యలు కూడా చేశారు. కారణం తిరిగిన ఫ్రస్ట్రేషన్. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి శాఖలో సిటిజన్ చార్టు అమల్లో ఉండేది. పనిని బట్టి 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 10 రోజులు, 15 రోజులు ఆయా పనులు జరుగుతాయని ఆశతో తిరిగేవారు. ఇప్పుడు అది లేదు. జవాబుతరం అంతకన్నా లేదు. నెలలు, సంవత్సరాలకు కూడా ఆఫీసుల నుంచి సమాధానం ఉండటం లేదు. ఈ విషయాలు పై 2 ఆఫీసులే కాదు, దాదాపు అన్ని ఆఫీసులది అదే పనితీరు. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంకులలో ఏ రోజు పని ఆ రోజు, ఆనాటి లావాదేవీలు ఆ రోజే, ఎంత ఆలస్యమైనా పంపాల్సిందే. అలాంటి ఒక టైం బౌండ్ పెట్టాలి. ఎందుకు పెట్టట్లేదు? అలాగే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని అకౌంటెంట్ జనరల్ ఆఫీసుల్లో కూడా ఒక టైం ప్రకారం జరుగుతుంది. ఉదాహరణకు, ఒక శాఖ నుంచి పెన్షన్ ప్రపోజల్స్ వస్తే 3 నెలల్లో అది మంజూరై వస్తుంది, ఎలాంటి రికమెండేషన్ లేకుండా, లంచము లేకుండా. ఏదైనా పొరపాట్లు ఉంటే వాటిలో మధ్యలోనే దాన్ని తిప్పి పంపుతారు సరిచేయమని. దానికి తోడు లంచాలు బెడద లేదు. ఇన్స్పెక్షన్ అప్పుడు ఏదో తీసుకుంటుంటారు ఏజీ వాళ్ళని, కానీ పెన్షన్ మంజూరులు మాత్రం పర్ఫెక్ట్గా చేస్తున్నారు. తమాషా ఏంటంటే, ఉద్యోగులు తమ మాతృశాఖలోనే ఆలస్యం అవుతూ ఉంటాయి ఈ పెన్షన్ ప్రపోజల్స్ ఇవన్నీ కూడా. రోజు చూసే మొఖాలైనా కూడా లంచం ఇస్తే కానీ ఆ ఫైల్ కదలదు. ఇది దారుణ పరిస్థితి. దానికి నాదో ఒక ఉదాహరణ. నేను 31/8/2018 గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యా. నా పెన్షన్ ఏజీకి పంపిన 3 నెలల్లో వచ్చింది, కానీ మా డిపార్ట్మెంట్ వారు నాకు పెన్షన్ ప్రపోజల్స్ పంపుకోవటానికి క్లియరెన్స్ ఇవ్వడానికి 2 ఏళ్ళు పట్టింది. నా గ్రాట్యుటీ 6 ఏళ్ళు దాటినా, 60 లెటర్స్ రాసినా, 6 మంది కమిషనర్లు కలిసినా ఇంతవరకు క్లియర్ చేయలేదు. ఈ 60 లెటర్లకు ఒక్కదానికి కూడా సమాధానం రాలేదు. ఈ విధంగా నేనే కాదు, నాలాంటి బాధితులు చాలామంది ఉన్నారు, అన్ని శాఖల్లో ఉన్నారు. నాదొక ఎగ్జాంపుల్ మాత్రం. అందుకే సిటిజన్ చార్ట్ పెడితే ఏదో ఒక జవాబు వస్తుందనేది ఆశ. ఉద్యోగులకు కూడా ఈ టైంలో ఏదో ఒక సమాధానం ఇవ్వాలనే ధ్యాస, బాధ్యత ఉంటుంది. ఆ పని ఇన్ని రోజుల్లో అవుతుంది లేదా కాదు, లేదా ఈ కాగితాలు సబ్మిట్ చేయాలని అడుగుతారు, అవి సబ్మిట్ చేస్తారు. ఓ ఆశాజనకమైన వాతావరణం ఉంటుంది. పైన చెప్పిన బ్యాంకు సిబ్బంది, ఏజీ ఆఫీసులు టైం ప్రకారం చేస్తూ ఉంటే స్టేట్ గవర్నమెంట్ ఆఫీసుల్లో ఎందుకు చేయలేకపోతున్నారు? ఇంతమంది ఐఏఎస్లు ఉండేది కేవలం పెత్తనం చెలాయించడానికేనా? ఇలాంటి సంస్కరణలు తీసుకురావచ్చు కదా. నా అనుభవంలో ఐఏఎస్లకు లేనిపోని ఈగో చాలా ఉంటుంది. క్రింది అధికారులంతా లంచగొండలు, చేతగాని వారు చెప్పే అన్ని అబద్ధాలని అనే మైండ్ సెట్తో ఉంటారు. క్రింది అధికారులు కూడా ఏమి చెప్పినా అడ్డంగా తల ఊపుతారు, కానీ పోనీ అసలు బాధితుడు చెప్పుకోవడానికి అవకాశం ఇస్తారంటే అది లేదు. ఒకవేళ ఇచ్చినా కూడా ఏదో పొడిగా వింటారు, పొడిగానే సరే అని పంపిస్తారు. రాజకీయ నాయకులతో చెప్పిస్తే మాత్రం చాలా కోపం. వీరందరి ప్రమేయం లేకుండా సిటిజన్ చార్టు ప్రతి శాఖలో పెట్టి దాన్ని పద్ధతి ప్రకారం నిర్వహిస్తే ఫలితాలు వేరుగా ఉంటాయి. బాధితులకు కొంతవరకు స్వాంతన కలుగుతుంది. పరిపాలన వ్యవస్థ ఏమీ బాగలేదు, మార్చాల్సిన అవసరము ఎంతైనా ఉంది.